బ్యాచ్ వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. అవును. అట్లా కాకుండా రియల్ ఎస్సీ ఎస్టీస్ కూడా ఉద్యోగాలు వచ్చాయి. అంతకుముందు ఎస్సీ ఎస్టీస్కి ఉద్యోగాలు ఉండేది కదా అక్కడ. దీనికి తోడు ఏమైపోయిందంటే భూమి మీద హక్కు అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇదివరకు భూమి మీద హక్కు ఈ రెండు కుటుంబాలకు ఉండేది. అబ్దుల్లా కుటుంబము, ముఫ్తీ వాళ్ళ కుటుంబమే భూమంతా వాళ్ళ మనుషుల చేతుల్లో ఉండి వీళ్ళు రకంగా కూలీలుగా చేసేవాళ్ళు రైతులు, పెట్టుబడి వెళ్ళిచ్చి. ఇప్పుడు అట్లా కాకుండా పెట్టుబడి సాయం ప్రభుత్వం నుంచి వెళ్తుంది. ప్లస్ పారిశ్రామిక ఏదైతే ఈ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చేసేవాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. లైక్ మనకి ఇక్కడ చెరుకు పరిశ్రమకి, ఆక్వా పరిశ్రమకి ఎట్లా పెట్టుబడులు పెడుతున్నారు, ఇది జరుగుతుంది. దాంతో వాడికి ఒక వెసులుబాటు వచ్చేసింది. ఇంకా ఇటు ఎందుకు ఆలోచిస్తాడు? రెండవది ఏమైంది, టూరిజం వచ్చాక టూరిజం బేస్డ్ మీదన అక్కడ ఇళ్ళద్దెలకు దొరుకుతున్నాయి, ఆ షాపుల్లో పనిచేస్తున్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు, వీళ్ళే టీలు అమ్ముతున్నారు, వీళ్ళే టిఫిన్ సెంటర్లు పెడుతున్నారు. విపరీతమైనటువంటి వ్యాపకం వచ్చేసింది. క్రిందటేడాది 2.5 కోట్ల మంది సందర్శించారు. ఏడాదికి వచ్చేటప్పటికి అక్కడ ఇదివరకు ఏంటంటే ఉట్టి అమర్నాథ్ యాత్రే ప్రధానం, మిగతా టైంలో టూరిజం మీద ఆదాయం వచ్చేది కాదు. ఆ అమర్నాథ్ యాత్ర సందర్భంలో సంపాదించే డబ్బులే ఏడాది పొడుగునా దాచుకుని ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా ఏడాది పొడుగునా నెల వేలకు వేలు సంపాదిస్తున్నారు. ఒక్క గుర్రం పైకి తీసుకెళ్లేటటువంటి వాళ్ళే నెలకు వచ్చేటప్పటికి 40-50 వేలు మిగులుతోందట వాళ్ళకి. అంతంత సంపాదన వస్తుంది. ఇప్పుడు ఇంత స్టేజిలో ఉండేటప్పటికి ఇప్పుడు వీళ్ళు పిలిచినా పలికే వాళ్ళు లేరు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదివరకు మావోయిస్టులు